Welcome to D Resort at Downtown East. ఇది మా సింగపూర్ స్టాప్ ఓవర్లో మేము స్టే చేసిన హోటల్. చుట్టూ అంతా గ్రీనరీ, బర్డ్స్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఆనెస్ట్లీ సింగపూర్లో ఇంత కామ్ ప్లేస్ ఉంటుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా చాంగి ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ మినిట్స్ అవే. నమస్కారం, నేను శ్రీదీప్ అండ్ బ్లాసమ్ యువేకి స్వాగతం. ఈరోజు వీడియోలో మేము సింగపూర్ స్టాప్ ఓవర్లో ఎక్కడున్నాము, ఎందుకు ఆ ప్రాపర్టీని చూస్ చేసుకున్నాము అండ్ అది ఎందుకు ఒక పర్ఫెక్ట్ ఓవర్ నైట్ బ్రేక్గా వర్క్ అయింది అనే విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి, మా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము డి రిసార్ట్ని 3 రీజన్స్ వల్ల చూస్ చేసుకున్నాం. ఫస్ట్, ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉండింది. అండ్ సెకండ్ వచ్చేసి చుట్టూతా పచ్చని గ్రీన్ స్పేసెస్ అండ్ బీచ్ అండ్ ఇలాంటి ఎన్నో ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి. ప్లస్ ఇది డౌన్ టౌన్ ఈస్ట్ మాల్తో కనెక్ట్ అయి ఉంది. అంటే మేము డిన్నర్ చేయడానికి, షాపింగ్కి, ఇంకేమైనా నెసెసరీ థింగ్స్ కొనుక్కోవడానికి పర్ఫెక్ట్ స్టాప్ ఓవర్లా అనిపించింది. చెక్ ఇన్ అంతా స్మూత్ అండ్ క్విక్గా అయిపోయింది. అండ్ నా అటెన్షన్ని క్యాచ్ చేసిన ఫస్ట్ థింగ్ మాత్రం గ్రీనరీ. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు అండ్ ఈ రిసార్ట్ ఒక బ్యూటిఫుల్ వాటర్ పార్క్ పక్కనే ఉంది. అసలు హోల్ ఏరియా ట్రాపికల్ ఫీల్ వచ్చేస్తోంది. మాకైతే మేము కేరళ ట్రావెల్ చేసిన డేస్ గుర్తుకొచ్చేసాయి. ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్. సింగపూర్లో మేము ఇంతకు ముందు స్టే చేసిన అన్ని హోటల్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు. మేము రెయిన్ ఫారెస్ట్ ఫ్యామిలీ రూమ్లో స్టే చేసాము. రూమ్ చాలా క్లీన్గా, స్పేషియస్గా అండ్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది. రూమ్లో ఎయిర్ కండిషనింగ్ అండ్ సీలింగ్ ఫ్యాన్ 2 ఉన్నాయి. మరి సింగపూర్ వేడికి ఆ మాత్రం ఉండాలిగా. నేను ఏం నోటీస్ చేశానంటే మల్టిపుల్ ఛార్జింగ్ అవుట్లెట్స్ ఉన్నాయి రూమ్లో. చాలా డివైజెస్ ఒకేసారి మనం ఛార్జ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. అండ్ ఇంకా స్టాండర్డ్గా అన్ని హోటల్స్లో షార్ట్ స్టేకి ఉండే ఎమ్యూనిటీస్, ఒక చిన్న ఫ్రిడ్జ్, కెటిల్, కాఫీ, టీ సెటప్ ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను ఒక్క విషయం నోటీస్ చేశాను, ఇక్కడ వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు రూమ్లోనే ఒక సెల్ఫ్ ఫిల్టర్డ్ వాటర్ స్టేషన్ని ప్రొవైడ్ చేశారు. అంటే మేము నైట్కి చూసుకున్నాము, కానీ దీంట్లో వాటర్ ఎక్కడి నుంచి నింపాలో అర్థం కాలేదు. అంటే బాత్రూంలో పట్టి నింపాలా లేదంటే కిందకెళ్ళి వాళ్ళని అడిగితే ఇస్తారా అని మాకు తెలియలేదు. ఇంకా మేము అయినా అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా అంత ధ్యాస కూడా పెట్టలేదు ఇంకా. కానీ ఇది ఒక మంచి స్మార్ట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఐడియా కదా, నాకైతే బాగా అనిపించింది. బాత్రూమ్ సింపుల్గా, క్లీన్గా అండ్ ఫంక్షనల్గా ఉంది. షవర్ అండ్ టాయిలెట్ ఏరియా 2 కంబైన్గా ఇచ్చారు. ఇంకా అసలు స్లైడింగ్ డోర్స్ ఓపెన్ చేసి బాల్కనీలోకి చూస్తే అసలు వావ్, వ్యూ అయితే అసలు అదిరిపోయింది. ఎంత పీస్ఫుల్గా, లష్ గార్డెన్స్తో, పెద్ద చెట్లతో అసలు సూపర్గా ఉంది. ఇంకా మనకి బార్బిక్యూ పిట్స్ కూడా కనిపిస్తున్నాయి కింద. అసలు ఈవినింగ్ అవుతుంటే మొత్తం రిసార్ట్ అయితే ఇలా లైవ్ వచ్చినట్టు అనిపించింది. సాఫ్ట్ లైట్స్, నైట్లో ఆ క్రికెట్స్ చేసే చిట్టి చిట్టి సౌండ్స్. అండ్ మేము ఈవినింగ్ కూడా గార్డెన్లో మెల్లగా స్ట్రోల్ చేసాము. కొన్ని ఫ్యామిలీస్ ఏమో బార్బిక్యూ యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఆ నైట్లో ఉండే సైలెన్స్ని భలేగా ఎంజాయ్ చేసాం. చాలా పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉండింది. ఇంకా రిసార్ట్ నుంచి డైరెక్ట్గా పాసిర్ రిస్ పార్క్కి కనెక్టివిటీ ఉంది. అసలు మార్నింగ్ కానీ ఈవినింగ్ సన్సెట్ అప్పుడు కానీ వాక్ చేస్తే భలే ఉంటుంది అనిపించింది అసలు. ఇక్కడ మీరు బైక్ని రెంట్కి తీసుకొని కానీ, ఫ్యామిలీ రిక్షాస్ని హైర్ చేసుకొని కానీ, లేదా జస్ట్ షేడెడ్ పాత్స్లో మాలా నడుచుకొని కానీ బీచ్కి, బోర్డ్ వాక్స్కి, ఇంకా ఇలాంటి ఎన్నో లిటిల్ ఫారెస్ట్ ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. పక్కనే 5 minutes వాక్లోనే డౌన్ టౌన్ ఈస్ట్ మాల్ ఉంది. దానిలో అయితే ఎన్ని కెఫేస్ ఉన్నాయో అండ్ క్విక్గా తినడానికి చాలా రెస్టారెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కన్వీనియన్స్ స్టోర్స్, అదే చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ లాంటివి, ఏదైనా షాపింగ్ చేయాలంటే దానికి షాప్స్ అండ్ ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి.
మాకేమో మా బుకింగ్‌తో పాటు మాకు వాటర్ పార్క్‌కి కూడా కాంప్లిమెంటరీ పాసెస్ ఇచ్చారు. కాకపోతే నేనేమి పిల్లలకి స్విమ్ సూట్స్ ప్యాక్ చేయలేదు. ప్లస్ మేము షార్ట్ ఆన్ టైమ్ కూడా కదా! ఎందుకంటే వాటర్ పార్క్ 5:00కే క్లోజ్ చేసేస్తారు. మేము ఆల్రెడీ చెక్ ఇన్ అయ్యి అంతా అయ్యేసరికి 3:30 అలా అయింది. సో మేము అది ఎక్స్‌ప్లోర్ చేయలేదు. బట్ మేము మాల్‌కి వెళ్ళినప్పుడు ఆ మాల్‌కి కూడా ఈ వాటర్ పార్క్‌కి కనెక్టివిటీ ఉండింది. అండ్ చాలా ఫ్యామిలీస్ ఆ లాంగ్ స్లైడ్స్ మీద, వాటర్ స్లైడ్స్ మీద పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మాకు భలే లైవ్లీగా అనిపించింది ఎన్విరాన్మెంట్ అంతా. ఇంకా డిన్నర్ మాత్రం సింపుల్‌గా కానిచ్చేసాము. మాల్ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసాము. రేపటికి కావాల్సిన జస్ట్ కొంచెం పిల్లలు కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. ఒక కపుల్ ఆఫ్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడ పిజ్జా తినేసి ఇంకా హోటల్‌కి వచ్చేసాము. అంటే ఆనెస్ట్‌గా అయితే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. కాకపోతే పెద్దగా వెజిటేరియన్ ఆప్షన్స్ ఏం దొరకలేదు. సో మేము ఇంకేం వెతుకుతాంలే అని ఇంక పిజ్జా తినేసాము. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి. జస్ట్ మా జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాము. మీరు ఒక ఫ్యామిలీ ట్రావెలర్ అయినా, మాలా జస్ట్ స్టాప్ ఓవర్‌కి ఆగినా, లేదు సింగపూర్ లోకల్ పర్సన్ అయ్యుండి జస్ట్ ఒక వీకెండ్‌కి రిట్రీట్ కోసం మీరు ఏదైనా ప్లేస్ చూస్తున్నారు అంటే, ఈ ప్లేస్ పర్ఫెక్ట్ అని మాకనిపించింది. ఇదేం లగ్జరీ హోటల్ కాదు. కానీ చాలా కంఫర్టబుల్‌గా, కన్వీనియంట్‌గా అండ్ సూపర్ రిలాక్సింగ్‌గా ఉంది. మీకు కూడా మాలాగా పచ్చని చెట్ల మధ్య ఉండడం ఇష్టం అయితే డెఫినెట్లీ మీరు గార్డెన్ ఫేసింగ్ రూమ్‌ని చూస్ చేసుకోండి. చెట్ల మధ్యలోంచి పొద్దున్నే ఆ సన్‌రైజ్ అండ్ ఈవినింగ్ ఆ సన్‌సెట్ అది చూడడం ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. మాకైతే టోక్యో వెళ్ళే ముందు ఈ హోటల్ స్టాప్ ఓవర్ సూపర్‌గా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. మీరెప్పుడైనా ఇలాంటి రిసార్ట్స్‌లో ఇలా షార్ట్ స్టేస్‌కి కానీ, లాంగ్ స్టేస్‌కి కానీ ఎప్పుడైనా స్టే చేస్తే ఆ ముచ్చట్లు కూడా చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో ట్రావెల్ అండ్ గార్డెన్ స్టోరీస్ కోసం బ్లాసమ్ యువర్ వే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మా జపాన్ సిరీస్‌లో సెకండ్ డే సింగపూర్ టు టోక్యో చూద్దాం. అంతవరకు ప్లీజ్ కీప్ గ్రోయింగ్ వాట్ మ్యాటర్స్.